2 బ్లౌజ్ డిజైన్స్ అయితే చూపిస్తున్నానండి హ్యాండ్స్ దగ్గర. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ అయితే మొత్తం ఒకే కలర్గా వచ్చింది. బయట టాన్లలో తీసుకొచ్చుకున్న బ్లౌజ్ పీసు. ఇట్లాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మనం ఏ రకంగా సింపుల్గా డిజైన్ ఇవ్వాలి అనేది మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. హ్యాండ్స్ దగ్గర ఇలా రాశి బుట్ట హ్యాండ్స్ అయితే ఇచ్చినానండి. హ్యాండ్స్ దగ్గర ఇలా మెహందీ గ్రీన్లో పైపింగ్ అయితే ఇచ్చినాను. నెక్ దగ్గర కూడా సేమ్ ఇట్లనే ఇచ్చినాను. చూడండి, స్టార్ నెక్ ఇచ్చినాను. డోరీస్ ఇలా క్లాత్ ఏ రకంగా ఉంటే ఆ రకంగా మనం హ్యాంగింగ్స్ ఎలా కుట్టుకోవాలనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్లో నార్మల్గానండి, పెద్దగా ఇదేం లేదు. ఫ్రంట్ కూడా స్టార్ నెక్కే ఇచ్చినాను. ఈ బ్లౌజ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దాంతోపాటుగా సేమ్ ఒకే కస్టమర్ ఈ 2 అండి. ఈ రెండిట్లలో ఏ బ్లౌజ్ మీకు నచ్చింది, ఏ బ్లౌజు నా స్టిచ్చింగ్ బాగుంది అనేది కామెంట్ చేయండి. బ్యాక్ నెక్ అనేది ఇట్లా ఇచ్చినానండి. డైమండ్ షేప్లో తీసుకొని దానికి చిన్న చిన్న కర్వ్స్ అయితే ఇచ్చినాను. నార్మల్గా నెక్ తను ఏం చెప్పిందంటే పైపింగ్ వేయకమని చెప్పిందండి. ఈ బ్లౌజ్ ఇంకా వేరే బ్లౌజ్కి యూజ్ అయ్యేటట్టు కుట్టమని చెప్పింది. నాకు ఎందుకు ఈ హ్యాంగింగ్స్ అయితే ఖచ్చితంగా ఇట్లానే పెట్టాలనిపించింది. ఒకవేళ ఆమెకు నచ్చకపోతే వేరే ఏమన్నా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ క్లాత్ అనేది, ఈ రాయల్ బ్లూ క్లాత్ అనేది పక్కకిట్టినా ఒకవేళ తనకు నచ్చకపోతే వేరే కుట్టిద్దాం అని చెప్పేసి నాకు ఇట్లా పెడితే బాగా అనిపించినాయి. కుట్టియాలనిపించింది, కుట్టిచ్చేసిన. పైపింగ్ మాత్రం వద్దని చెప్పిందండి. హ్యాండ్స్ దగ్గర నార్మల్గానే హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసిన. ఇక్కడ పైపింగ్ ఏం లేదన్నది కాబట్టి నేను పల్టైన్ చేసిన. నెక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ నెక్ డిజైన్ ఎవరికైనా యూజ్ అవుతుందేమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెండిట్లలో మీకు ఏ బ్లౌజ్ బాగా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ బ్లౌజ్ మొత్తంలో నాకు నెక్, బ్యాక్ నెక్ ఒకటి, హ్యాంగింగ్స్ అనేటివి బాగా నచ్చినాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి